ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మంచి సూటు బూటు వేసుకుని విశ్వంబర సినిమాకి సంబంధించిన పుస్తకం అయితే తీసుకుని కెన్నస్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తామన్నాడు ఆయన. కానీ అప్పటి నుంచి ఆయన కనపడలేదు, ఆ పుస్తకం కూడా కనపడలేదు. ఇంకా ఫ్యాన్స్ అయితే అప్డేట్ సంగతి అయితే పక్కన పెట్టి అసలు ఆ పుస్తకం ఏమైపోయింది, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడని ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తా అయితే కూర్చున్నారనమాట. నిజంగా ఇదైతే మామూలు మాస్ కాదనమాట. అప్డేట్ ఇస్తామని అప్డేట్ ఇచ్చి ఇప్పటి వరకు అయితే అప్డేట్ ఇవ్వడానికి ఎవరో కనపడలేదు. ఒకవైపు విశ్వంబర సినిమా టీం మాస్ అప్డేట్స్ తో ఈ విధంగా ఉంటే, మరొక వైపు అనిల్ రావుపూడి గారి టీం ఏమో చాలా అంటే చాలా స్లోగా ఉన్నారనమాట. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే మొన్న అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. అంతకుముందు ఈ సినిమాలోకి హీరోయిన్ గా తీసుకున్న నయనతార గారి గురించి ఒక వీడియో అయితే చేసి వీళ్ళైతే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా అంతకుముందు ఈ సినిమాలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఒక స్పెషల్ వీడియో అయితే తీసి చిరంజీవి గారి ద్వారా వాళ్ళందరినీ మనకైతే పరిచయం చేసి వీళ్ళైతే ఇంకొక అప్డేట్ కూడా అప్పట్లో అయితే ఇచ్చారు. ఈ విధంగా చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి సినిమా టీం ఏదైతే ఉందో వాళ్ళైతే చాలా అంటే చాలా స్లోగా అయితే ఉన్నారు. అంటే చిరు అనిల్ సినిమా టీం వాళ్ళు అప్డేట్స్ ఇవ్వకపోవడంలో ఒక అర్థం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదో ఒక 2-3 అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట, జనాలు ఆ సినిమా గురించి మాట్లాడుకుంటా ఉంటారని. కానీ విశ్వంబర సినిమా టీం వాళ్ళు మాత్రం వాళ్ళ అప్డేట్స్ అసలు మామూలుగా ఉండవు అనమాట. అసలు ఇస్తారు కానీ కనపడవు, మనకే ఎక్కడెక్కడో గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విశ్వంబర సినిమా సోషియో ఫ్యాంటసీ సినిమా కాబట్టి ఆ అప్డేట్స్ కూడా అలా గ్రాఫిక్స్ లో వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. అయినా విశ్వంబర సినిమా అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ అయితే అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సినిమా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడానికి ఇంకా చాలా రోజులు అయితే పట్టింది కాబట్టి మనం ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి సినిమా ఏదైతే ఉందో అది సంక్రాంతికి వస్తున్నాం అని వాళ్ళు ప్రకటించారు కాబట్టి వాళ్ళైతే కొద్దిగా ముందుగా అయితే అప్డేట్స్ అయితే ఇచ్చుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇప్పటి వరకు నేను మాట్లాడింది కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఏదైనా ఓకే అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ విశ్వంబర సినిమాకి సంబంధించిన టీం ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా వీలైనంత త్వరగా కళ్ళు తెరవాల్సిన టైం అయితే వచ్చేసింది. సినిమా ఎందుకు లేట్ అవుతుందంటే సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా జరుగుతున్నాయి అనమాట. 100కి 100% వీళ్ళు అనుకున్న అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. అందుకే సినిమా అప్డేట్స్ అయితే లేట్ అయితే అవుతున్నాయి. వన్స్ ఆ విఎఫ్ఎక్స్ అంతా ఓకే అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు సంవత్సరానికి 2 సినిమాలు లేకపోతే 3 సినిమాలు తీయాల్సిన అవసరం అయితే లేదనమాట. 2 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా చూస్తారు, 3 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా చూస్తారు అనమాట. కానీ ఇక్కడ కాపాడుకోవాల్సిన ఎలిమెంట్ ఏంటంటే సినిమా మీద బజ్ అనేది ఒకటైతే ఉంటదన్నమాట. ఆ బజ్ని ఎవరైతే కాపాడుకుంటారో ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. ఆ బజ్ని కాపాడుకోవడంలో విశ్వంబర సినిమా టీం అయితే ఫెయిల్ అవుతున్నారు. ఇదైతే పచ్చి నిజం అనమాట. ఎందుకంటే విశ్వంబర సినిమా కంటే ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమా మన చిరంజీవి గారిది, అనిల్ రావుపూడి గారిది. జనాలు ఆల్రెడీ ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ రేంజ్ లో ఆ సినిమా డైరెక్టర్ జనాల్లోకి అప్పుడే ఇంజెక్ట్ అయితే చేసేసాడు. కానీ విశ్వంబర సినిమా డైరెక్టర్ మాత్రం ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి కనపడట్లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మొన్న అనౌన్స్ చేసిన అప్డేట్ కూడా వాళ్ళైతే ఇవ్వలేకపోయారు. ఇక్కడ పదే ప్రతి సినిమాతో ప్రూవ్ అవుతుంది అనమాట. ఏ సినిమాకైతే ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తారో, ఏ సినిమా వాళ్ళైతే ఇంట్లో కూర్చున్న ఆడియన్స్ ని థియేటర్ వరకు రప్పిస్తారో వాళ్ళైతే సక్సెస్ఫుల్ గా అయితే ఉంటున్నారు. లేకపోతే సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నప్పటికీ ఆ సినిమా స్థాయి కలెక్షన్స్ అయితే సినిమాలకైతే రావట్లేదు ప్రమోషన్స్ చేయకపోతే. ఇంకా ఇదంతా పక్కన పెడితే విశ్వంబర సినిమా టీం కి ఈ మెసేజ్ అయితే వెళ్ళిందనమాట. విశ్వంబర సినిమాని అయితే జనాలు అయితే వదిలేసి చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని వాళ్ళకైతే తెలిసింది. కాబట్టి విశ్వంబర సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ అనిల్ రావుపూడి గారి సినిమా ఏదైతే ఉందో దాని నుంచి అప్డేట్స్ అయితే రావు. ఎందుకంటే ఆడియన్స్ ఫోకస్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ అయితే వచ్చేసినాయి ఆ సినిమాకి. మరి విశ్వంబర సినిమా టీం వీలైనంత త్వరగా ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.